సజ్జన దంపతుల నుండి దుర్జన దంపతుల వరకు పాత నిబంధన దంపతుల నుండి గుణపాఠాలు అనే ఈ యొక్క 13 వారాల ధారావాహికను మనం అందరము కూడా వీక్షించవచ్చండి. అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? పాత నిబంధనలో ఉన్నటువంటి దంపతుల విషయమై రండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందండి. అనేకమైనటువంటి విషయాలు మీ కొరకు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నది. దీవెనలు పొందవలసిందిగా అనేక మందిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. రండి, వినండి. హోప్ టీవీ ప్రేక్షకులందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. మనము ఈరోజు నుండి 13 వారాలు ధారావాహికలో మనము అందరం కూడా పాల్గొనబోతున్నాము. మనము ఈ రోజున ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథముల నుండి వారి దంపతుల నుండి మనం గుణపాఠాలు నేర్చుకొనబోతున్నాము. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడాను ఆ గుణపాఠాలకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అందులో మనకి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఒక అంశం ఉందండి. ఆ అంశం మరి ఆదాము అవుల ఆదర్శ దంపతులు అనే అంశం గురించి మనం నేర్చుకొనబోతున్నాము. మన మధ్య అతిథులు ఉండటం కూడా చాలా సంతోషము. వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దాము. నమస్కారం అండి కుమారి గారు. నమస్తే. నమస్కారం అండి సౌమ్య గారు. ఈరోజు ఈ పాఠమునకు సంబంధించినటువంటి ఆదాము అవులు ఆదర్శ దంపతులు అనే పాఠానికి కంఠత వాక్యం చదివినిపిస్తారండి? ఓకే అండి. కంఠత వచనము ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. ఆమేన్. అవునండి, చక్కటి విషయాన్ని మన బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చదివినిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌమ్య గారు, మరి దేవుడు ఆది దంపతులుగా ఉన్నటువంటి ఈ ఆదర్శ దంపతులు ఆదాము అవ్వలు మనం చూసుకుంటున్నాం. దేవుడు సృష్టి చేసినప్పుడు దేవుడు ఈ యొక్క వీరిని మన ఎలా తయారు చేశారు? సృష్టిలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క స్వరూపంలో వారిని చేశారు. కాబట్టి దేవుని స్వరూపంలో వారిని సృష్టించినప్పుడు వారు ఏ విధంగా దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, మరి యేసుక్రీస్తు ద్వారా మరలా ఆ స్వరూపమును ఏ విధంగా మనకి ఈ పాఠాల్లో మనం చూసుకున్నట్లయితే మనం పొందగలమో మనకి ఇక్కడ సౌమ్య గారు ఉన్నారు, కొన్ని అంశాలు వారు తెలియజేస్తారు. మరి ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఏంటి, యేసుక్రీస్తు ద్వారా మరి ఏ విధంగా ఆ ప్రేమను వారు పొందుకోగలిగారు, ఏ విధంగా వారు రక్షింపబడగలిగారు, మా ప్రేక్షకులు వివరిస్తారండి? మనం బైబిల్ వచనాన్ని మనం చదివినట్టయితే 1 యోహాను 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రేమస్వరూపి కనుక ప్రేమ లేనివాడు ఆయనను ఎరగడు అని మనకి చెప్తుంది. సో దేవుని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపి అంటే ప్రేమ అంటే ఆయన ఏదో కలిగి ఉన్నది కాదు, లేకపోతే ఆయన ఏదో తన జనులకు ఇచ్చేది కాదు, లేకపోతే ఆయనకున్న స్వభావం కాదు, కానీ ఆయన నేచరే అది, ఆయన స్వభావమే ప్రేమ అయి ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆ ప్రేమని మనము ఆయన చేసే ప్రతి విషయంలోనూ ఆ ప్రేమను మానవుని ఎడల ఆయన వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే సృష్టి కార్యంలో కానీ సబ్బాతుని ఇవ్వటం అది ఆయన ప్రేమకు చిహ్నం. ఇంకా తర్వాత ఆయన ప్రజలకు నిబంధనగా ఉండటానికి ధర్మశాస్త్రాన్ని ఆయన అనుగ్రహించడం అనేది జరిగింది. సో ఆ ధర్మశాస్త్రం కూడా దేవుని ప్రేమ స్వరూపం, ఆయన యొక్క ప్రేమ యొక్క స్వభావం అని చెప్పి మనకు బైబిల్ లేఖనాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. సో కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకుంటున్న అంశం అవ్వ ఆదాముల దంపతుల గురించి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు అవ్వను ఆదామును ఆయన సృష్టిస్తున్నాడో, స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృష్టిస్తున్నాడో, ఆయన ఎవరి స్వరూపమందు సృష్టించాడు? ఆయన సొంత స్వరూపమందు, దేవుని యొక్క స్వరూపమందు వారిని సృష్టించడం అనేది జరిగింది. సో కాబట్టి ఆయన ప్రేమను అంతకంటే ఎక్కువగా ఆయన వ్యక్తపరచలేడు మానవుని ఎడల, ఎందుకంటే ఆయన సొంత స్వరూపమందు ఆయన ఓన్ ఇమేజ్లో అవ్వను ఆదామును సృష్టించడం అనేది జరిగింది, స్త్రీని గాను పురుషుని గాను. సో స్వరూపం అంటే బాహ్యంగాను, అదేవిధంగా ఆయన క్యారెక్టర్, స్వభావము, గుణగణాలు. సో బాహ్య రూపంలో కూడా వాళ్ళు దేవుని పోలి ఉండటం అనేది జరిగింది. మనకు ప్రవచన సారంలో మనకు ఎలెన్ వైట్ మనకు చెప్తున్నారు, వారు బాహ్యంగా చూడటానికి కూడా దేవుని వలె ఉన్నారంట. ఆదాముని చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు 6 అడుగులు ఉంటే పెద్ద ఎత్తు అంటాము, ఆయన 13 అడుగులు ఉండేవాడు. అవ్వ చూసుకుంటే దాదాపు ఆయనకి గూడల వరకు, భుజాల వరకు ఆవిడ ఉండటం అనేది జరిగింది. సో అంత ఎత్తు
అంత సౌష్ఠవము, ఆ ఛాయ కూడా ఆరోగ్యవంతమైన ఆ యొక్క గులాబీ రంగుతో వాళ్ళు నిగనిగలాడేవారంట. సో ఆ రకంగా వాళ్ళు సృష్టించబడ్డారు, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. వాళ్ళ క్యారెక్టర్ కూడా ఎలాగ ఉంది అంటే, ఆయన క్యారెక్టర్ అంటే ఏంటి, నథింగ్, అది ఆయన 10 ఆజ్ఞలు, ఆయన ఇచ్చే ధర్మశాస్త్రమే ఆయన స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే పాపము లేని నిష్కలంకమైన స్వభావంతో అవ్వ మరియు ఆదాము అనే వారిరువురు సృష్టించబడడం అనేది జరిగింది. ఇంకా ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే క్రీస్తు యొక్క మరణం ద్వారా మనం అర్థం చేసుకోగలం. ఇంకా యోహాను సువార్తలో మనకు చెప్తున్నారు, తన సహోదరుని కోసం ప్రాణం పెట్టువాడి కంటే అధికంగా ప్రేమించేవాడెవడు లేడు అని చెప్పి. సో కాబట్టి యేసుక్రీస్తు చేసింది అదే. ఆయన మన సహోదరుడిగా ఈ లోకానికి వచ్చాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని ఆయన త్యాగం చేయడం అనేది జరిగింది. సో అంతకంటే గొప్ప రీతిలో ఆ ప్రేమ వ్యక్తీకరణ అనేది ఎక్కడా జరగదు. ఆదాములు పాపం చేయడం వల్ల దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు పాపం చేయడం వల్ల దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. దాని గురించి మనం తరగతుల్లో మనం చదువుతాం. ఆ ప్రేమను మరి మరలా దేవుని స్వరూపంలో తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు యొక్క త్యాగం అవసరమైంది. ఆయన మన కోసం మరణించవలసి వచ్చింది. థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కుమారి గారు, ప్రభు ఆదాముకు భార్యని ఎందుకు ఏర్పాటు చేస్తారో దాని విషయమే మా ప్రేక్షకులు తెలియజేస్తారా? ఓకే అండి. ఆదాముకి సాటి అయిన సహవాసం కావాలని దేవుడికి తెలుసు. కానీ సాటి అయిన సహవాసం ఆదాముకి కావాలన్నప్పుడు అక్కడ ఎవరూ లేరని అనుకోవటానికి లేదు. జంతుజాలాలు ఉన్నాయి, మరి యేసుప్రభు కూడా ఆయనకి తోడుగా ఉన్నాడు అక్కడ. ఇంకా మరి ఎందుకు అక్కడ ఆయనకి సహాయం లేదు అని మనం చూసుకున్నట్లయితే, ఆదాముకి భాగస్వామి అవసరమని దేవుడికి తెలుసు అని మనకి ఆదికాండం 18వ అధ్యాయం 2 నుంచి 18 నుంచి 22 వచనాల వరకు మనకి తెలియజేస్తుంది. అయితే ఆదాము మరి జంతుజాలాలని సృష్టించామని దేవుడు సెలవు ఇచ్చి ఉన్నాడు, వాటికి పేర్లు పెట్టమని చెప్పి ఉన్నాడు. ఆ పేర్లు పెట్టేటప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆదాముకి ఏమీ సాటి అయిన సహవాసం లేదని ఆయన కథ మనం చదువుకునేటప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అదేంటి అన్నిటికీ ఉన్నాయి జత, మరి ఈయనకి ఎందుకు జత లేదు అనేది మనకి చదువుకునే వాళ్ళకి కూడా మనకి బాధ అనిపిస్తుంది. ఆదాము గారికి కూడా ఆయనకు కూడా సాటి అయిన సహాయం అక్కడ ఆయనకి లభించలేదని గమనించాడు, తెలుసుకున్నాడు. ఆయనకు అక్కడ ఏమి ఇది లేదు. అయితే ఆదాము దగ్గరికి జతలుగా ఈ జంతువులు అన్ని పక్షులు అన్నీ కూడా వచ్చినప్పుడు వాటి అన్నిటికి కలిపి ఒక జతకి ఆయన ఒకే పేరు పెట్టాడు. ఒకే పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు అవి మగది ఆడదిగా వస్తున్నాయి, పోతూ పెంటుగా వస్తున్నాయి. అది గమనించాడు. అది గమనించినప్పుడు ఆయనకి వాటికి భాగస్వామ్యం కలిగినాయి, కానీ ఆ విధమైన భాగస్వామ్యం ఎవరి వల్ల కలగదు, ఏటి వల్ల కూడా వాటికి దక్కదు. కానీ వాటికి దక్కినాయి. అది ఈయనకి నేను ఒంటరిగా ఉన్నాను, నాకు సాటి అయిన సహాయం లేదు అనేది ఆయన గమనించుకున్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనం అనేది ఆయనకి చాలా ఎక్కువగా ఫీల్ అయ్యాడు. నేను ఒంటరిగా ఉన్నాను, వాటన్నిటికీ జతలు ఉన్నాయి, నాకు ఒక్కడికే కదా ఈ జత లేదు అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు. అయితే ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్న ఉద్దేశంతో దేవుడు స్త్రీని సృష్టించలేదండి. ఆయనకు ఒక సాటి అయిన సహాయం కావాలని చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరలా కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఆదామములు ఆదర్శ దంపతులు అనేటువంటి అంశంలోనికి తిరిగి స్వాగతం. మరి ఇక్కడ మనం కుమారి గారు మన ముందు చెప్తున్నారు కదా, ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఆయనకి ఒక సహాయం కావాలి అని. దాని గురించి మరికొన్ని విషయాలు మా ప్రేక్షకులు తెలియజేస్తారండి. ఆదాముని సృష్టించింది ఆయనకి ఒక స్త్రీని ఆయన సంపూర్ణుడిగా ఉండటం కోసం. ఆయనకి అక్కడికి ఇంకా సంపూర్ణత్వం రాలేదు ఒక్కడిగా ఉన్నందువల్ల. అందుకని ఆయన సంపూర్ణుడిగా ఉండేదానికోసమే స్త్రీని సృష్టించాడు. సహాయకురాలు అంటే హెబ్రీ భాషలో అతనికి అభిముఖంగా అనే భావం అన్నమాట. ఆదాము అక్కడ జంతువుల్ని ఒకదానికి ఒకటి జతలుగా వచ్చినప్పుడు వాటికి అన్నిటికీ పేర్లు పెట్టాడు. అయితే ఆయన సృష్టించింది ఆదామును భాగస్వామిగా సృష్టించింది కేవలం సహాయం కోసమే మాత్రమే కాదు, ఆమెకి జతగా ఉండేందుకు సృష్టించాడు. ఒక స్త్రీ గౌరవం గల ఒక స్త్రీగా ఉండేలాగా సృష్టించాడు. అది సహాయకురాలు అన్నంత మాత్రాన ఆవిడ తక్కువ అని భావన కాదు అక్కడ. ఆమెను చిన్న చూపు చూస్తున్నారు అనే భావం కాదు అక్కడ. మనం బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడని మనం బైబిల్లో చూస్తాము. కీర్తన గ్రంథం 30:10 కూడా ఆ మాట ఉంటుంది, దేవుడు మనకు సహాయకుడు అని. అంటే దాని అర్థం ఏంటంటే మనకు తోడు,
అలాగే ఇప్పుడు ఆదాము గారికి అవ్వ ఒక తోడు, ఆ తోడు లేదనేది ఆయన గమనించుకున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా స్త్రీని సృష్టించలేదు, దేవుడు పక్కన పెట్టాడు ఆమెని. ఎందుకు పక్కన పెట్టాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అసలు గమనించుకుంటాడా లేదా, ఆయనకి లోటుగా ఉన్నది ఏంటి అనేది ఆయన తెలుసుకుంటాడా లేదా అనే దాని గురించి ఆయన తెలుసుకునేలాగా దేవుడు చేసి ఆయన గ్రహించుకున్న తర్వాత స్త్రీని సృష్టించాడు. ఆయన అవసరత ఇదే అని ఆయన అవసరత ఇది అని దేవుడు గ్రహించాడు. థ్యాంక్స్ అండి, మంచిగా చెప్పారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి సౌమ్య గారు వివాహము చేసుకున్నప్పుడు వారి యొక్క భక్తి విషయంలో ఏ విధమైనటువంటి మార్పు చేసుకోవాలని మనకు ఆదికాండం 2:24 చెప్తుందండి. ఇంకా దాని గురించి మనం పూర్తిగా మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఏ రకంగా సృష్టించబడ్డారు అనేది మనం ఇంకొంచెం మనం నేర్చుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథియన్స్ 11:12. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. సో కాబట్టి వాళ్ళిద్దరూ వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరు ఏదో సపరేట్ కాదు, వాళ్ళిద్దరూ వాళ్ళు ఒక భాగము, పురుషునిలో ఒక స్త్రీ ఒక భాగము అని చెప్తుంది. వాళ్ళని తయారు చేయడం కూడా పురుషుడి పక్కటెముక నుంచి స్త్రీ తయారవ్వడం అనేది జరిగింది. అంటే దేవుడు సృష్టించటం కూడా ఒక సృజనాత్మకంగా ఉంది. అదేంటంటే దేవుడు ఆమెని తల ఎముకల నుంచి తీయలేదు, ఎందుకంటే ఆదాము మీద తల బిరుసుగా ఉండి పెత్తనం చలాయించడానికి వీలు లేకుండా తల నుంచి తీయలేదు. ఇంకా ఆదాము అవ్వని పాదాల కింద తొక్కకుండా, అంటే ఆయన పెత్తనం చలాయిస్తూ ఆవిడని అణగదొక్కకుండా పాదాల ఎముక నుంచి తీయలేదు, కేవలం పక్కటెముక నుంచి తీశాడు. అంటే ఆయన పక్కగా నిలబడటానికి, అన్ని విషయాల్లో సరి సమానంగా ఉండటానికి, ఆమెను హత్తుకుంటూ ఆమెను ప్రేమించబద్ధుడై ఉన్నాడు ఆదాము. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆయనలో భాగం కాబట్టి ఆయన సంరక్షించాలి, ఆమెకు ప్రతి విధమైనవి ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ భక్తిని ఏ విధంగా పెళ్ళైన తర్వాత మార్పు జరుగుతూ ఉంటుంది. భక్తి మార్పు అనేది ఒకరినొకరు వారు సహాయం చేసుకోవాలి. ఒకరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒకరు ధైర్యపరచడం, ఇంకా ఒకరు తక్కువలో ఉన్నప్పుడు ఇంకొకరు వాళ్ళని ప్రోత్సహించటం, దేవుని యొద్దకు వెళ్ళమని. సో ఆ రకంగా ఒకరు ఉండటం కంటే ఇద్దరు ఉండటం మేలు అని చెప్తుంది. ఏ విశ్వాసంలోనైనా నడవటానికి ఒకరికంటే ఇద్దరు మేలు అనేది మనకు బైబిల్. ఇప్పుడు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎక్కువ ప్రేమించాలా లేకపోతే భార్యని ఎక్కువ ప్రేమించాలా? సరసమానంగా ప్రేమించాలి. ఎవరికి ఉండే ప్రేమ వాళ్ళకు ఉండాలి. తల్లిదండ్రుల్ని, అంటే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడంటే వాళ్ళిద్దరిని ఏదో ఓల్డేజ్ హోమ్లో వృద్ధాశ్రమంలో ఏమని కాదు అర్థం అక్కడ. కానీ వాళ్ళని గౌరవించాల్సిన స్థితిలో వాళ్ళని గౌరవించాలి, తనకు భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి ఇవ్వాలి. అంటే అప్పటిదాకా వాళ్ళు అండర్ కంట్రోల్లో ఉంటారు, కానీ ఇప్పుడు వారిద్దరు ఒకరి కంట్రోల్లో ఒకరు ప్రతి విషయంలో, కష్టంలో సుఖంలో వాళ్ళిద్దరు ఒకరికొకరు ఉండాల్సిందిగా మనకు బైబిల్ చెప్తున్న మాట. ఇప్పుడు భార్య భర్త యొక్క విధేయతలోకి వస్తుంది, భర్త భార్య యొక్క ప్రేమలోనికి, లేకపోతే ఆవిడ యొక్క విధేయతలోనికి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు ప్రేమ కలిగి ఉండడము, వాళ్ళకి ఏంటంటే భర్త చెప్పినట్టుగా భార్య వింటది, భార్య చెప్పినట్టు భర్త వింటారు. అట్లా వాళ్ళిద్దరు ఒకటిగా ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ప్రమేయం కింద కాకుండా వాళ్ళిద్దరు సపరేట్ గా ఏక శరీరంగా వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు దేవునిలో ఏకమై ఉన్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. భార్య భర్త ఉన్నప్పుడు ఉండటం కాదు, కానీ వాళ్ళు దేవునిలో ఉండాలి. అదే వివాహం యొక్క ముఖ్యాంశం అనేది మనం గుర్తుంచుకోవాలి. చాలా బాగుందండి. మరి కుమారి గారు, ఇక్కడ ఒకరికన్నా ఇద్దరు మేలు అనేటువంటిది ఎందువలన ఒకరికంటే ఇద్దరు మేలు అని ఇక్కడ చెప్పబడుతుందండి, ఒకసారి దాని గురించి వివరిస్తారండి? అట్లాగేనండి. ఆదికాండం మనం 3వ అధ్యాయము 1-6 మనం చూసుకున్నట్లయితే ఈ కథలో చెప్పబడిన అనేక భాగాలు ఉన్నాయి. అయితే దాన్ని ఒక భాగం గురించి మనం చెప్పుకుందాము. ఇక్కడ అవ్వ శోధించబడినప్పుడు పాము శోధించింది అవ్వని. అప్పుడు అవ్వ ఒక్కటే ఉన్నది అక్కడ, పురుషుడు లేడు, భర్త లేడు అక్కడ, ఆదాము గారు లేరు అక్కడ. ఆ పాము అవ్వతోనే మాట్లాడింది. ఆ సమయంలో అక్కడ ఆదాము గారు లేరు. అయితే ఈమె పండు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు మాత్రమే ఆదాము గారి ప్రసక్తి వచ్చింది అక్కడ. అవును, అప్పటి వరకు ఆయన ప్రసక్తి కూడా రాలేదు. అయితే ఆదాముని దేవుడు ఎందుకు శపించాడు అని మనం చూసుకున్నట్లయితే అవ్వ మాట విన్నందువల్ల శపించాడు, ఆదాము మాట విన్నందువల్ల కాదు. అయితే మనం కొన్ని బైబిల్ తర్జుమాల్లో చూసినట్లయితే
ఏమని ఉన్నది అంటే అవ్వ శోధించబడినప్పుడు అక్కడ ఆదాము కూడా ఉన్నాడు అని చెప్తున్నాయి కొన్ని. అయితే అక్కడ ఆదాము గారు లేరు. ఆదాము గారు ఉంటే ఆమె శోధించబడేది కాదు. అక్కడ భార్య ఆదాము గారికి విడిచిపెట్టి ఉండొద్దని దేవదూతలు అవ్వగారికి చెప్పారు అక్కడ. కాబట్టి ఆదాము గారు ఆ సమయంలో ఆమెతో లేరు. కాబట్టే ఈ శోధించబడి ఈ ప్రమాదానికి కారణమైంది. అందుకే ఒకరికంటే ఇద్దరు మేలండి. అందుకంటే ఒకరికంటే ఇద్దరు ఉండటం అనేది చాలా మేలు. ఒకరి అభిప్రాయాలు పంచుకుంటారు, మాటలు పంచుకుంటారు, ఒకరు ఎలాగా ప్రవర్తించాలని ఒకరికొకళ్ళు సరి చేసుకుంటూ ముందుకెళ్తారు. చాలా బాగుందండి. అవునండి. ఒక చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరలా కలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. తిరిగి స్వాగతం అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సౌమ్య గారు శపింపబడిన బాంధవ్యం గురించి మా ప్రేక్షకులు వివరిస్తారా? ముందుగా చూసుకున్నట్లయితే అవ్వ ఆదాము వారు పరిపూర్ణంగా సృష్టించబడ్డారు. పాపం లేకుండా వారు జీవించారు. కానీ ఎప్పుడైతే వారు దేవుని మాటకు అవిధేయత చూపించారో, ఆ పాపం చేశారు, తినకూడదనుకున్న పండును వాళ్ళు తినడం అనేది జరిగిందో, దానితో వాళ్ళు శపించబడిన వారుగా వాళ్ళు మారిపోయారు. అంటే అవ్వ చేసిన తప్పు ఆదాము కూడా చేయడం వలన వారి దాంపత్య బాంధవ్యం ఏదైతే ఉందో అది శపించబడినదిగా మనకు బైబిల్ చెప్తుంది. వారు ఇంకా శాపం కిందికి వెళ్ళారు. అప్పటిదాకా ఉన్న ఆ పరిశుద్ధత, అప్పటిదాకా ఉన్న నీతి లేదు. కానీ అప్పటిదాకా తర్వాత వాళ్ళు ఏమయ్యారు? శాపం కిందికి, మరణం అనే శాపం కిందికి వారు వెళ్ళటం అనేది జరిగింది. ఈ బాంధవ్యంలో కూడా మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బాంధవ్యంలో కూడా మార్పు వచ్చింది. అదివరకేమో ఆమె లేకుండా నేను ఉండలేనని ఆ పండు తీసుకొని తినేస్తాడు. ఇప్పుడు ఆ పెళ్ళైన తర్వాత, ఇది పాపం జరిగిన తర్వాత, అంటే దేవుని మాటకు అవిధేయ చూపించిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? ఇగో మరి ఈ స్త్రీ వల్లనే ఆ నేరము ఆ స్త్రీ మీద మోపుతా ఉన్నాడు. అంటే అప్పటిదాకా అందులోటి వాళ్ళు అప్పటిదాకా పర్ఫెక్ట్, అంటే వాళ్ళిద్దరూ చెరి సమానం, కానీ వాళ్ళు సాటి అయిన సహకారిగా ఉంది. కానీ పాపం జరిగిన తర్వాత పరిణామాలన్నీ మారిపోవడం అనేది జరిగింది. ఆదాము పరిపాలన కిందికి అవ్వ వెళ్ళటం అనేది జరిగింది. ఇంకా వారు అప్పటిదాకా చూసిన అందమైన ప్రకృతి మొత్తం వారి కళ్ళ ముందే పాడవటం అనేది గమనించారు. వాళ్ళు అప్పటిదాకా చిన్న ఆకు కూడా రాలిపోవడం అనేది లేదు, పువ్వు మరణించడం అనేది కూడా లేదు. కానీ వారి పాపం ఫలితంగా ఆ పువ్వులు వాడిపోవడం, ఆకులు రాలిపోవడం, ఆ యొక్క జంతువులలో ఆ యొక్క నేర ప్రవృత్తి, క్రూరమైన ప్రవృత్తి అనేది కలగటము, ఇవన్నీ వారి యొక్క పాప ఫలితాలుగా వారు చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా రోధించారంట. సో వాళ్ళు సొంత బిడ్డను పోగొట్టుకుంటే ఎంత బాధపడతామో ఇప్పుడు నేటి తల్లులు ఒక పువ్వు రాలిపోవడం, ఆకు రాలిపోవడం చూసినప్పుడు, అవి చనిపోతున్నప్పుడు అవ్వ ఆదాములు కూడా అంతే రకంగా దుఃఖించడం అనేది జరిగిందంట. అప్పటిదాకా ఉన్న నేల, సారవంతమైన నేల కాస్త వాళ్ళకి గచ్చిపోదలు అవన్నీ రావటం అనేది జరిగింది. సో ఇవన్నీ వారు శపించబడిన బాంధవ్యంగా వారు మారిపోయారు. సో దంపతుల మధ్య కూడా ఇలాంటివి పొరపచ్చాలు చాలా జరుగుతూ ఉంటాయి. అలా ఒక భాగస్వామి తప్పు చేయటమో, లేకపోతే వాళ్ళు నేరం చేసినప్పుడు కాను వాళ్ళు పాస్ని అయితే మార్చలేరు, గతాన్ని వెళ్ళి వారు మార్చలేరు. కానీ ఆ తప్పులు మరలా చేయకుండా, వాళ్ళు ఆ తప్పులు మరలా వెళ్ళకోకుండా వాళ్ళని సంరక్షించుకుంటూ దేవుని మాటకు విధేయులవ్వటం ద్వారా వాళ్ళు కోరుకున్న సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళు జీవించవచ్చు. సో ఏదైనా సరే ఒక భాగస్వామి తప్పు చేసినప్పుడు, అది ఇంకొక భాగస్వామికి తెలిసినప్పుడు వాళ్ళు దాన్ని అయితే మార్చలేరు. కానీ తిరిగి గత స్థితిలో రిస్టోర్ చేయమని చెప్తున్నారు. ఆ దాంపత్యాన్ని వాళ్ళు రిస్టోరేషన్ అనేది చేయాలి. మనం కూడా ఇదే, పాపం వలన మనము పతనం అయిపోయాము. మనం తిరిగి పూర్వస్థితికి వెళ్ళి పాపం చేయకుండా మనం మారలేము. కానీ పూర్వస్థితిలో ఎలా జీవించారో, పూర్వస్థితిలో పాపానికి పూర్వం మనం ఎలాగున్నామో దానికి తిరిగి వెళ్ళి ఆ రకమైన జీవితం జీవించడం ద్వారా గో బ్యాక్ టు ఈడెన్ అని చెప్పి అంటారు. అంటే మనకు తిరిగి ఏదేనులో ఎటువంటి జీవితాన్ని అయితే జీవించారో అటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించాలి. ఏదేనుతో దేవునితో ఎటువంటి సాంగత్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో అటువంటి సాంగత్యాన్ని వాళ్ళు తిరిగి కలిగి ఉన్నప్పుడు వాళ్ళ దాంపత్యం అనేది సంతోషదాయకంగా ఉంటుంది. సో దంపతులకు కూడా అంతే, పొరపచ్చాలని ఏర్పడినప్పుడు వారు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు వారి దాంపత్యం అనేది మెరుగుపడుతుంది అని చెప్పి మనం నేర్చుకోవచ్చు. ఒకళ్ళ మీద ఒకళ్ళు డామినేషన్ కాకుండా క్రీస్తు అలా సృష్టించలేదు, సమానంగా సంతోషంగా ఉండాలని. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆ వచ్చిన ఆధిక్యతను చాలా మంది పురుషులు దాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. సో నేనే గొప్ప,
ఇప్పుడు ఆ పాపం వలన వచ్చిన అధికారాన్ని వాళ్ళు పాపం చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. అంటే నేను మగాన్ని, నేను ఏదైనా చేస్తాను, నువ్వు ఆడదానివి, నువ్వు అలా చేయకూడదు, ఇలాగా ఆ యొక్క అధికారం ఏదైతే ఉందో దాన్ని పరుస్తున్నారు. కానీ అది దేవుని చిత్తం కాదనేది మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఆడైనా మగ అయినా పాపం పాపమే. ఒకరినొకరు వారు పరస్పరం గౌరవించుకోవాలి, ఒకరినొకరు పరస్పరం వాళ్ళు అంగీకరించుకోవాలి అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. చాలా చక్కగా వివరించారమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుమారి గారు, ఆదామవ్వల గురించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు మనం నేర్చుకున్న దానిలోని అంటే మరి ఆదర్శ దంపతులు అనే విషయం దానిలోండి మరి సారాంశం గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? అలాగేనండి, తప్పకుండా. సృష్టిలో దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఆదాము అమలను ఇద్దరిని సమానంగానే సృష్టించాడు. అయితే వారు దేవుని ప్రేమను బట్టి ఒకరికి ఒకరు లోబడి అన్యోన్యంగా ఉండి కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. అలాగా వారు చేసుకుంటున్న తరుణములో పాపం వారి మధ్య అడ్డుగా వచ్చింది. పాపం వారి మధ్య విభేదాలు సృష్టించింది. అప్పుడు వారు మరి ఒకరికి ఒకరు మరి లోబడి ఉండటం ద్వారా మాత్రమే వివాహాలు మరి మనగలుగుతాయి, సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే మనం దేవుని ప్రజలు దేవుని యొక్క ధర్మ విధులు కనుక పాటించి ఉన్నట్లయితే వివాహం అనేది ఆశీర్వాదకరంగా కూడా మనకి రుజువవుతుంది అనేది మనకి తెలియబడుతుంది. అయితే పురుషుడు తన అధికార దుర్వినియోగం వలన స్త్రీకి మరి ఆ స్త్రీ జీవితం దుర్భరంగా కూడా మారుతుంది, చాలా భయంకరంగా భరింపరాని దానిగా కూడా మారుతుంది. అయితే ఆదాము వాళ్ళ మధ్య గల సమానత్వం, ప్రేమ, వారి మధ్య ఉన్న ప్రేమ, గౌరవ సంబంధాలు కనుక ఆది దంపతులందరికీ అది ఒక పరిపూర్ణమైన బంధంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అయితే పాపం అది చెడగొట్టింది. ఇప్పుడు మరలా వారు కలిసి ఒకరికొకరు ఉన్నట్లయితే ఆ వివాహాలు, ఈనాటి వివాహాలు వివాదాలుగా మారుతున్నాయి. వివాహ వ్యవస్థ అంతా ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే పెళ్ళిళ్ళు, ఈ దినం పెళ్ళి అవుతుంది, వారానికల్లా విడాకులు అయిపోతున్నాయి. అలాగున్నది వివాహ వ్యవస్థ. కాబట్టి లోబడటం అనేది, ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం అనేది కలిగినప్పుడే ఆ వివాహ వ్యవస్థ నిలబడుతుంది. ఇక్కడ ఆధిపత్య పోరు అనేది ఏం లేదు, ఇద్దరూ సమానమే. ఇద్దరిని సమానంగా దేవుడు సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు మరి ఆ రీతిగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనల్లో ఆ దేవుని స్వరూపాన్ని మన చేయాలి అని మనం అందరం కూడా కలిసి దాని గురించి ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలు దేవుని సమర్పించుకుని ఆ రీతిగా మనం ప్రార్థించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆ దేవుని స్వరూపాన్ని మనలో తీసుకొచ్చి మనలో ఆ పొరపచ్చాలు, ఏదైనా హెచ్చుతగ్గులు, నేను పెచ్చు అనే తేడాలు భార్యాభర్తల మధ్య రాకోకుండా ఉండే దానికోసం చక్కని అవకాశం పరిశుద్ధాత్మ దేవుడి దినాల్లో మనకి కలుగ చేయడానికి చక్కని అవకాశం ఆయన ఇస్తున్నారు. అంటే వాళ్ళు దేవుని స్వరూపాన్ని వాళ్ళు చూపించాలి అక్కడ. అవునండి. అప్పుడు వారు ఆది దంపతులుగా ఉండగలుగుతారు. ఆ వివాహం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పట్టుకుని వారు నడుస్తారో ఆ వివాహం చాలా ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. మనం జడేసుకుంటాం కదండి, జడలో మూడు పేటలు ఉంటాయి. అయితే మనకు కనిపించే రెండే కనిపిస్తాయి. క్రీస్తు మన మధ్యలో ఆయన ఉన్నాడు మన మధ్యన. ఆయన ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? ఆయన ఆజ్ఞలు మనలో ఉంటే, ఆ భయభక్తులతో మనం జీవిస్తే ఆ దాంపత్యం ఎంతో కాలమైనా కూడా ఆది దంపతులుగా వర్ధిల్లుతూ ఉంటారు. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఆది దంపతులుగా వాళ్ళు ఉండగలుగుతారు. ఆ రీతిగా దేవుడు ఆదర్శ దంపతులుగా ఆదామవ్వలు ఉండాలి అని ఆయన సృష్టించాడు. పాపం వచ్చి చెడగొట్టింది. మరలా ఇప్పుడు దేవుడు మామూలు స్థితికి తీసుకురావాలని ఆయన చాలా బాగా చెప్పారండి. అవునండి, మామూలు స్థితికి రావాలని కోరుతున్నామండి. చాలా చక్కగా వివరించినందుకు మీకు చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. చూస్తున్నారు కదండి ఎంత చక్కటి పాఠాలు మనం మరి ఆదామవ్వలు ఆదర్శ దంపతుల గురించి నేర్చుకుని ఉన్నారు కదా. దీనివల్ల మీరు ఆస్వాదించబడి ఉన్నారని నమ్ముచున్నామండి. చాలా వందనాలండి.